అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలోని అంతర్ల గ్రామంలో 2 నెలలుగా తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, మండే ఎండల్లో కిలోమీటర్ దూరం వెళ్లి తాగునీరు సేకరించుకునే దుస్థితి గిరిజన మహిళలకు ఎదురైందని, అంతర్ల గ్రామంలో తాగునీటి కటకటలాడుతున్న ప్రజలు ఖాళీ బిందెలతో రోడ్లపై ఆందోళన కార్యక్రమం చేపట్టారని, తమ గ్రామానికి ఏర్పాటైన బోర్వెల్ సరిగ్గా పనిచేయడం లేదని, వాటర్ ట్యాంక్ కారిపోతుందని అధికారులు వెంటనే స్పందించి ట్యాంకర్ ద్వారా అంతర్ల గ్రామానికి తాగునీరు అందించాలని, తమ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మాకు ఇంతవరకు నీళ్ళు రానేరు 2 నెలలు అవుతుంది. బోర్లు పోయాయి, మోటార్లు పోయాయి, అన్నీ పోయాయి. వెళ్ళి అధికారులకు అడిగాము, నీళ్ళు ఇవ్వలేరు. ఇప్పుడు కలెక్టర్ దాకా వెళ్ళిపోతాము. కొద్దిగా అధికారులు ఏమి మాకు సమాధానం చెప్పకపోతే పెద్ద పైపు నీళ్ళు తెచ్చుకుంటున్నాము. మేము నీళ్ళు కిలోమీటర్ దూరం ఉంది పెద్ద పైపు అంతర్లో. అక్కడి నుంచి మేము నీళ్ళు పోయలేకపోతున్నాం. మా జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లా. మాకు దాదాపుగా 2 నెలల నుంచి నీళ్ళ బాధ అనేది చాలా ఎక్కువగా ఉంది. నీళ్లు తాగడానికి కూడా లేవు. మేము నీళ్లు తెచ్చుకోవాలి అనుకుంటే పెద్ద పైపు దగ్గరికి, అంటే చింతపల్లి దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవాలి. అది దాదాపుగా ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంది. అక్కడ నుంచి నీళ్ళు తెచ్చుకోవాలి అనుకుంటే కనుక మాకు జ్వరాలు కూడా ఈ యొక్క ఎండకి వడదెబ్బకి కూడా తగిలి మా ఆరోగ్యం కూడా పాడవుతుంది. ఈ యొక్క 2 నెలల నుంచి నీళ్ళు లేకపోవడంతో మేము అధికారులు కూడా చెప్పాము. కావున మా సమస్యను పరిష్కరించాలనేసి మేము కోరుకుంటున్నాము. ఈ సమస్య పరిష్కరిస్తారు, లేదు అనుకుంటే కనుక కలెక్టర్ వారిని మేము సంప్రదించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. అయితే వాటర్ ప్రాబ్లంలో చాలా ఇబ్బందులు పడుతున్నాం 2 నెలల నుంచి. అధికారుల దగ్గరికి వెళ్ళినా పట్టించుకోవట్లేదు. చింతపల్లికి అంతర్లకి 1 కిలోమీటర్ దూరం మాత్రమే ఉంది. అయినా అప్పటికి మేము పెద్ద పైపు నుంచి నీళ్లు తెచ్చుకోవడం జరుగుతుంది. చాలా ఇబ్బంది పాలు అవుతున్నాం. ఇక్కడ ఏంటంటే కొలాయిలు పెట్టారు, కొలాయిల నుంచి వాటర్ రాదు. ట్యాంకులు అన్నారు, ట్యాంకులు పనిచేయట్లేదు. ట్యాంకులో ఏమైంది అని అడిగేసరికి మోటార్ పాడైంది అన్నారు. ఆ మోటార్ ఇంతవరకు 2 నెలల నుంచి ఆ మోటార్ కూడా ప్రాబ్లమ్స్లోనే ఉన్నాయి. అయితే ఇప్పుడు బోర్ కొట్టారు, ఆ బోరు కూడా కరెక్ట్గా లేదు, అది కూడా పాడైపోయే ఉంది. వాటర్ ప్రాబ్లంలో చాలా ఇబ్బందులు పాలై అంతర్లో వాళ్ళమందరం ఎక్కడి నుండో నీళ్ళు తెచ్చుకొని చాలా ఇదిగా ఇక్కడ జరుగుతుంది. ఎవరిని అడిగినా సరే ఏ అధికారులు కూడా పట్టించుకోవట్లేదు. మా పరిష్కారానికి మీరేటి చెప్తారని విలేకరులతో మేము మాట్లాడడం జరుగుతుంది.